హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్ కుకింగ్ బ్లాగ్స్ అండి. ఈరోజు మనం చేసుకునేది ఏంటంటే మిరపకాయ బజ్జీ అండి. దాంట్లో కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూపిస్తా చూడండి. ఇదిగోనండి, స్టవ్ ఆన్ చేసేస్తున్నా. కడాయి పెట్టానండి, ప్యాన్ పెట్టుకున్నాను నేను. దీంట్లో ఆయిల్ వేసేస్తే అది కాగుతూ ఉంటుంది. తర్వాత మనం శనగపిండి అది మనం కలుపుకుందామండి. ఈ లోపల ఆయిల్ కాగుతూ ఉంటుంది అని చెప్పేసి నేను ఆయిల్ పోస్తున్నానండి. ఇదిగోనండి, అందులో కావాల్సింది ఏంటంటే ఇదిగో శనగపిండి అండి. ఇందులో శనగపిండి ఉన్నది, నేను కలుపుతానండి. ఇప్పుడు కొంచెం దాంట్లోకి ఒక స్పూన్ అంతా నేను ఇది వేస్తానండి, ఏదంటే బియ్య పిండి వేస్తానండి, రైస్ ఫ్లోరు. దాంట్లోకి తిని సోడా అండి, ఇది వామ్ అండి, సాల్ట్, పసుపు, కారం అండి. ఇది వాము సెపరేట్ పెట్టుకున్నానండి. మిరపకాయలు, ఇదేమో స్టఫింగ్లోకి అండి, ఆనియన్, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నానండి. అయితే మనం మిరపకాయ అంతా అయిపోయినాక దాని లోపల పెట్టడానికి ఇదండి స్టఫ్ అండి. దీంట్లో ఈ రెండిటితో పాటు ఇది లెమన్ వేసి నేను కలిపి పెట్టుకున్నానండి. ఆనియన్, కొత్తిమీర, లెమన్, ఉప్పునండి, 4 వేసి కలిపి పెట్టుకున్నా. కొంచెం మన దగ్గర ఉంటే ఏది పల్లి కూడా ఉంటే ఫ్రై చేసి పెట్టుకోవచ్చండి. అయితే మనం ఈ ఈ మిరపకాయ కూడా మనం కట్ చేసినాక ఇది మనం మిరపకాయ వేయించే ముందు శనగపిండిలో పెట్టే ముందండి కొంచెం దాంట్లోకి ఇదే ఇట్లా లోపల కట్ చేసి దాంట్లో కొంచెం స్టఫింగ్ పెట్టుకోవాలండి. అందులో నేను ఏం పెట్టానంటే కొంచెం వామ్ వేసానండి, కొంచెం పుట్నాల పప్పు అండి, అంటే వేరుశెనగ పప్పు అంటారు కదండి, అది వేసాను. చింతపండు, ఉప్పు వేసానండి. 4 కలిసి నేను కొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టానండి. ఇదిగోనండి, శనగపిండి వేసానండి. కొంచెం కొంచెం రైస్ ఫ్లోర్ వేస్తున్నానండి, కొద్దిగా సరిపోతుందండి. దీంట్లోకి కొంచెం తినే సోడా అండి, చేతిలో వేసి చూపిస్తాను. తినే సోడా ఇది సరిపోతుందండి, చిటికెడు, ఎక్కువ లేదండి. ఇది దీంట్లోకి సరిపడగా సాల్ట్ వేస్తున్నానండి. ఈ పిండిలోకి సరిపడగా సాల్ట్ వేస్తున్నానండి. ఇదిగోనండి, కొంచెం పసుపు, కారం. ఇది కొంచెం వామ్ అండి, మీతో చెప్పే కదా, వాము జస్ట్ ఇట్లా చేతితో ఇట్లా నలపాలండి. కొంచెం ఫ్లేవర్ బాగా వస్తుందండి. ఇట్లా నలిపి డైరెక్ట్ వేయకూడదండి. వామ్ ఎప్పుడు వేసినా కానీ ఇట్లా మనం చేతితో నలిపేస్తే కొంచెం ఫ్లేవర్ ఉంటుందండి. గింతేనండి, ఇది వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇదిగోనండి, మిరపకాయ కొంచెం చివరి ఇట్లా మనం కట్ చేసుకోవాలండి. ఇట్లా కట్ చేసుకుని ఇట్లాగా మజ్జికి ఇట్లాగా చేసుకోవాలండి. ఇట్లా చీల్చుకోవాలి. ఇక విత్తనాలు ఏమీ ఎక్కువ లేవండి. ఎక్కువ ఉంటే కనుక కొంచెం సగం తీసేసి సగం ఉంచుకోవచ్చు, కానీ ఇవి నాకు ఎక్కువ లేవండి, అందుకని నేను ఉంచేస్తున్నా. ఇవి కారం ఏమి ఉండవండి. ఇవి బజ్జి మిరపకాయ కాదండి, మామూలు మిరపకాయ అయితే కారం ఉంటుంది, కానీ మనకి ఇది కారం ఉండదు. ఇదిగోనండి, ఇవి కొంచెం విత్తనం ఉన్నది. మనకి విత్తనాలు ఉన్నాయి, కొంచెం మనం సెపరేట్ తీసేసుకోవాలండి. ఒక గిన్నెలోకి మనం ఎక్కువ ఉంటే కనుక తీసేసుకుంటే కొంచెం మనకి కారం లేకుండా ఉంటుందండి. ఇదిగో నేను తీసేస్తున్నానండి, చూసారు కదా. ఇంతేనండి, మనం అన్ని మిరపకాయలు కూడా ఇట్లానే ఇదిగో కనిపిస్తుంది కదండి మీకు లోపల విత్తనాలు. ఇవన్నీ కూడా మీరు చాకుతోటన్నా తీసేసుకోవచ్చు, లేదంటే చేతితోటన్నా ఇట్లా తీసేసుకుంటే అయిపోతుంది. ఇట్లాగండి, చివర మాత్రం ఇట్లాగా కట్ చేసుకోవాలండి. మొత్తం లెవెల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఇట్లాగా ఇది వేస్టేనండి, ఇది ఇట్లా కట్ చేసుకోవాలి. అన్నీ కూడా ఇట్లానే కట్ చేసుకోవాలండి. కొంచెం ఒక స్పూన్ అంతా వేడి నూనె వేస్తున్నానండి. పిండిలో వేడి నూనె వేసానండి. ఇప్పుడు మనం వాటర్ వేసి మొత్తం కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ వేయకూడదండి, కొంచెం కొంచెం వేసుకుని కలుపుకుంటూ ఉండాలండి. ఇదిగోనండి, నేను పిండి కలిపి పెట్టుకున్నానండి. అదే మీకు చెప్పాను కదండి, కొంచెం చింతపండు, కొంచెం వాము, ఉప్పు కలిపి పుట్నాల పప్పు అండి, శనగపప్పు, అంటే వేరుశెనగపప్పు అంటారు కదండి, మనం చట్నీలో వేసుకుంటాం కదండి పచ్చడిలో, ఆ పప్పు. ఎవరిష్టం ఆడదండి, అంటే స్టఫింగ్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు. కొంతమంది వాము
ధనియాలు కలిపి పొడి చేసి పెట్టుకుంటారండి. ఎవరిష్టం వాళ్ళది. నేనైతే ఇట్లా చేస్తానండి. లోపల అన్నీ పెట్టేసుకోవాలండి. కొంచెం చింతపండు కొంచెం పులుపు ఉంటుంది కదండి, దీనికి మిరపకాయకి ఎక్కువ ఘాటు ఏమీ లేకుండా మనకి టేస్ట్గా ఉంటుందండి. ఇదిగోనండి మిర్చి నేను స్టఫ్ చేస్తానండి, దగ్గర పెట్టుకున్నా. ఒక్కసారి కొంచెం చూద్దామండి మనకి కాగిందో లేదో. కాగిందండి, ఆయిల్ బాగా కాగిపోయింది. ఇట్లా మనం దోశ పిండి కలుపుకుంటాం కదండి, దోశ పిండి లాగా మనం కొంచెం కలుపుకోవాలండి. ఇట్లా ముంచుకుని జస్ట్ ఈ కింద ఇట్లా కనుక్కోవాలండి. అప్పుడు మనకి కొంచెం కుక్ అవుతుంది. ఇది కొంచెం మీడియంలో పెట్టుకోవాలండి. హైలో పెట్టుకుంటే పైన ఎగుతుంది కానీ మిర్చి ఏగదండి. కొంచెం మీడియంలో పెట్టానండి ఫ్లేము. హైలో అయితే పైన కుక్ అవుతుంది కానీ లోపల మిర్చి అట్లానే ఉండిపోతుందండి. వెంటనే కలపకూడదండి, కొంచెం ఒక్క నిమిషం అయినాక జస్ట్ ఇట్లాగా కలుపుకుంటూ ఉండాలండి. ఇదిగోనండి ఒక 70% వేగిపోయిందండి. నేను తీసేస్తున్నానండి. మళ్ళీ తర్వాత సెకండ్ టైం వేస్తానండి. అప్పుడైతే మనకి ఈవెన్గా కుక్ అవుతుందండి. మొత్తం లోపల పైన కూడా మంచి కుక్ అవుతుంది. అందుకని నేను తీసానండి. ఎట్లా అండి కొంచెం వేగినాక అప్పుడు మనం తిప్పుకోవాలండి. పచ్చిగా ఉన్నప్పుడు తిప్పితే గరిటెకి అంటుకుపోతుంది. ఒక 2-3 మినిట్స్ ఉంటే ఒక సైడ్ అంతా కొంచెం వేగుతుందండి. ఇవి కూడా వేసేస్తున్నానండి. ముందే అయిపోయాను కదండి, అవి కూడా వేసేస్తున్నా. ఇప్పుడు అన్నీ కూడా కరెక్ట్గా వేగుతాయండి. కొంచెం ఇరికైందండి, కానీ అడ్జస్ట్ చేసేస్తున్నా. కింద పైన కలుపుకుంటూ ఉండాలండి. ఒక సైడే కాకుండా ఒక సైడ్ అయితే మళ్ళీ ఒక పక్కే మాడిపోతాయండి. కొంచెం మనం ఈ టైంలో కొంచెం ఫ్లేము తక్కువే ఉన్నదండి. ఆల్రెడీ నా దగ్గర తక్కువే చేసి పెట్టానండి. మనం ఇంట్లో చేసుకుంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. చెప్పాను కదండి, శనగపిండిలో కొంచెం ఒక స్పూన్ అంతా మనం బియ్య పిండి వేసుకుంటే, రైస్ ఫ్లోర్ వేసుకుంటే ఇట్లా మంచిగా వస్తాయండి. పొట్టి శనగపిండి అంటే అంత మంచిగా ఉండదండి. కరెక్ట్గా వేసుకోవాలండి. అంటే ఎక్కువ తినే చోట కూడా ఎక్కువ వేస్తామనుకో మనకి ఆయిల్ లాగేస్తుందండి. చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ఇంట్లో చేసుకోండి. చాలా ఈజీ అండి, కష్టమేమీ కాదు. చాలా రకాల బజ్జీలు చేయొచ్చండి. ఆలూతో చేస్తారు, టమోటో, ఆనియన్, క్యాప్సికమ్, ఇట్లాగా సొరకాయ, వంకాయ బజ్జీ అంటారు. ఇట్లాగా చాలా రకాలుగా బజ్జీలు చేస్తూ ఉంటారండి. కానీ మనం ఎక్కువగా తినేటిది ఇదే కదండి, మిరపకాయ బజ్జీ ఎక్కువ తింటాం కాబట్టి ఇది మీకు చూపిస్తున్నా. దీంట్లో కీమా కూడా పెట్టవచ్చండి. చికెన్ కీమా స్టఫింగ్ పెట్టవచ్చండి. అది కూడా చికెన్ బజ్జీ అని చెప్పి ఇంకొకసారి చూపిస్తానండి మీకు. అది కూడా పిల్లలకు బాగా చికెన్ అంటే ఇష్టం కదండి, వాళ్ళు బాగా తింటారు. అంతేనండి, అయిపోయింది. నేను తీసినాక మీకు చూపిస్తానండి. అయిపోయినాయండి, మంచి కలర్ వచ్చినాయి. ఇదిగోనండి నేను బంద్ చేసేస్తున్నా స్టవ్. దీంట్లో తీస్తానండి. చూడండి, ఎక్కడ కూడా మనకి ఆయిల్ ఎక్కడ కూడా లేదండి. చాలా బాగా వచ్చాయండి. బియ్య పిండి అంతా కరెక్ట్గా వేసుకుని చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. తర్వాత మళ్ళీ చూపిస్తానండి మీకు స్టఫ్ చేసి. దాంట్లోకి అదే చెప్పాను కదండి, ఆనియన్, కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు కలిపి పెట్టుకున్నాను కదా. కొంచెం మనం పల్లి కూడా పెట్టుకుంటే బాగుంటుందండి. ఇదిగోనండి జస్ట్ ఇట్లాగా మనం మజ్జిగకి కట్ చేయాలండి. మజ్జిగ కట్ చేసి, వేడిగా ఉన్నాయండి, ఇప్పుడే కదా మనం తీసాము.
ఇందులో ఆనియన్ చెప్పాను కదండి, ఆనియన్, కొత్తిమీర, లెమన్, కొంచెం సాల్ట్ అండి వేసి పెట్టానండి. దీనిపైన కొంచెం ఫ్రై చేసిన పల్లీలండి, కొంచెం వేడిగా ఉన్నాయండి, కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలండి. లేదంటే ఒక 2 మినిట్స్ ఉంటే చల్లారుతుందండి, తర్వాత అన్నా పెట్టుకోవచ్చు, మనం చల్లారినాకన్నా పెట్టుకోవచ్చు. కానీ లెమన్ వేస్తేనే బాగుంటుందండి, లెమన్ కంపల్సరీ వేయాలండి. ఇంతేనండి, కంప్లీట్ అయిపోయింది మిర్చి బజ్జీ అండి. ఇదిగో ఇందులో చెప్పాను కదండి మీకు, దగ్గర చూడండి, మీకు ఆనియన్ అది పెట్టుకున్నానండి, పైన ఇది దాని ఏమంటారు పల్లి పెట్టానండి, గార్నిషింగ్ చేశాను. మీరు కూడా ఇంట్లో చేసుకుని తిని నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.